తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ పోరులో ఎవరు విజేతలుగా నిలుస్తారనేది అది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికి ఓటేస్తే వాళ్ళు విజేతలుగా నిలుస్తారు. మే 13న పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాకి వెళ్తే ఖమ్మం జిల్లాలో అక్కడ ఉన్న పరిస్థితి ఎట్లా ఉందో తెలియజేయడానికి మా ప్రతినిధి ఉపేందర్ ఉన్నారు. ఖమ్మం ఉపేందర్, చెప్పండి. ఖమ్మము కాంగ్రెస్ పార్టీ అడ్డాగా చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. మరి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ జెండా రెపరెపలాడనుందా? లక్ష్మీనాథ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే ప్రధానమైనటువంటి 5 నియోజకవర్గాలతో పాటు అదనంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి 2 నియోజకవర్గాలు, మొత్తం 7 నియోజకవర్గాలు గాను ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ప్రాసెస్ కొనసాగుతా ఉంది. ఈమె జిల్లాలో ఉన్నటువంటి ఎలక్షన్ అధికారిగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విపి గౌతమ్ జిల్లా కలెక్టర్ ప్లస్ ఖమ్మంకి సంబంధించిన ఎలక్షన్ ఆఫీసర్ గా ఉన్న ఆఫీసర్ గా ఉన్న నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి అందరినీ కూడా ఇప్పటికీ అప్రమత్తం చేస్తూ అన్ని చోట్ల కూడా అవసరమైనటువంటి ఈ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి గుర్తించిన పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల మీద కూడా ఇప్పుడే దృష్టి సారించారు. ప్రధానమైనటువంటి పార్టీలలో అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 ప్రధానమైనటువంటి పార్టీలు ఒకరికొకరు ప్రచారంలో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి ప్రకటించకపోవడంతో కొంత ప్రచారంలో వెనకపడిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అంటే ప్రధానమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో, మండలాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా కలిసి కార్యకర్తలందరినీ కూడా తమ యొక్క ప్లానింగ్ ని పక్కాగా ఎలా అమలు చేయాలని చెప్పేసి డైరెక్షన్ ఇస్తా ఉన్నారు. అందుకు అవసరమైనటువంటి సెక్షన్ల వరకు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతృత్వంలో కొనసాగుతా ఉంది. ఇదే నేపథ్యంలో ఖమ్మంకు సంబంధించినటువంటి మరో ముఖ్యమైనటువంటి పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి తాండా వినోద్ కుమార్ కూడా ఒక కీలకమైనటువంటి నేతగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బలహీనమైనటువంటి బీజేపీ నుండి బలాన్ని ఎట్లా పెంచాలని చెప్పేసి కూడా ప్రధానంగా పాత్ర వహిస్తూ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఆలోచనల్ని పదును పెడుతున్నట్టు కుల సమీకరణలు, మత సమీకరణలతో పాటు ఇతర సంఘ పరివార అనే పేరు ఏదైతే ఉందో ప్రధానమైనటువంటి హిందుత్వ సంఘాలతోటి కూడా ఇంటర్నల్ మీటింగ్ పెట్టి అన్ని చోట్ల కూడా కృషి చేస్తా ఉందో అట్లా అటు ఎంఆర్పీఎస్, జనసేన, టీడీపీ వర్గాలు కూడా కలిసి తన యొక్క ప్రచారాన్ని కూడా భారీ ఎత్తున కొనసాగిస్తున్న నేపథ్యంలో కనబడతా ఉంది. ఇప్పటికే గ్రామాన్న పర్యటనలు చేస్తూ గ్రామంలో ఉన్న కార్యకర్తలను అసంతృప్తివాదులందరూ కలిసి అంటే బీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తివాదులు, కాంగ్రెస్ లో ఉన్న అసంతృప్తివాదులు అందరూ కూడా కలిసి బీజేపీ ఎటు టర్న్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళందరినీ కూడా ప్రధానంగా ప్లాన్ చేస్తూ డైరెక్షన్ ఇస్తూ ముందుకెళ్తున్న నేపథ్యంలో కనబడతా ఉంది. మరోవైపున మరో కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో నేపథ్యంలో కూడా అయితే ఉపేందర్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రధాన పోటీ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్య ఉంటుంది అనుకోవచ్చా? ఎస్ లక్ష్మణ, ఖమ్మంకి సంబంధించి బలమైనటువంటి కాంగ్రెస్ బలమైనటువంటిది అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాలో కాంగ్రెస్ మరింత బలం పుంజుకుంది. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ మాత్రం బలహీనపడిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రధానమైన పోటీ కూడా ఈ 2 పార్టీల మధ్య ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరు బీ ఫామ్ తెచ్చుకున్నా సరే భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఖమ్మం జిల్లాలో చాలా స్పష్టంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించిన అభ్యర్థి ఎవరు అనేది ప్రస్తుతం కొంత సస్పెన్స్ కొనసాగుతా ఉంది. రేపు అంటే 12వ తారీఖు ఉదయానికి గానీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం కనబడతా ఉంది. అంటే ఈ నెల 16న గెజిట్ నోటిఫికేషన్ 18న రావడంతో పాటు 16న కీలకమైనటువంటి నోటిఫికేషన్ వివరాలు కూడా రాబోతా ఉన్నాయి. ఈ నెల 18 నుంచి మొత్తం కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 26 వరకు నామినేషన్ అయిపోయిన అనంతరం కూడా ప్రచారాన్ని వేగవంతం చేసి మే 13న ఖమ్మం పార్లమెంటు సెగ్మెంట్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రధానమైన ఏ పార్టీ అయినా సరే కాంగ్రెస్ మాత్రం గెలుపు బావట ఎగరేయడం ఖాయమైనటువంటిది కూడా ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో అభ్యర్థిని మాత్రం ప్రకటించకపోవడంతో కొంత ప్రచారంలో కాంగ్రెస్ వెనకబడింది. ఇప్పటికే అభ్యర్థి ప్రకటించి కూడా ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు కోసం అటు బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు కూడా వేగవంతంగా వెళ్తా ఉన్నారు. ఈ ఫలితాలు ఈ యొక్క ప్రచారానికి సంబంధించిన అంశాల్లో కనుక కాంగ్రెస్ వెనకబడితే కొంత మెజార్టీ తగ్గే ప్రమాదం ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు. త్వరలో వెంటనే అభ్యర్థి ప్రకటించేస్తే మరింత ఊపు అందుకునే అవకాశం కాంగ్రెస్ వైపు నుండి అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. అందుకు అవసరమైనటువంటి నేతలు కూడా ఇప్పుడే కాంగ్రెస్ నుంచి ప్రసాద్ రెడ్డి, మరోపక్కన మల్లు నందిని, మరోవైపు ఉన్నటువంటి వంకాయలపాటి రాజా,
యుగేందర్ వీళ్ళందరూ కూడా పోటీ పడతా ఉన్నారు. మరో కీలకమైన నేత నిజామాబాద్ చెందినటువంటి మండవ వెంకటేశ్వరరావు మాజీ మంత్రి పేరు కూడా వినబడతా ఉంది. అటు మరోవైపున వి హనుమంతరావు కూడా నాకు టికెట్ ఇవ్వకుండా అడ్డుపడతారన్న ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇట్లాంటి కొంత సస్పెన్స్ అనేది కొంత కాంగ్రెస్ లో కొనసాగుతా ఉంది. ఇంకా రానున్నటువంటి కొద్ది రోజుల్లో ఉండే అంటే రేపు ఉదయానికి ఒక కీలకమైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తా ఉన్నాయి. నిర్ణయం ఏమైనా సరే త్వరగతిన కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించి ఎన్నికల ప్రచారంలోకి వెళితే రానున్న రోజుల్లో అంటే బీజేపీకి బీఆర్ఎస్ కి డిపాజిట్ కూడా రాకుండా ఉండే విధంగా కూడా కాంగ్రెస్ వ్యూహ రచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా జిల్లా వ్యాప్తంగా ప్రజలు అనుకుంటా ఉన్నారు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ ఉపేందర్.